గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనదర్ వ్లాగ్. ఈరోజు పెరుగు మజ్జిగ ఎలా చేసుకోవాలో చూస్తున్నాం. పెరుగు తీసుకొని అందులో కొంచెం సాల్ట్, పసుపు, అలాగే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం సన్నగా తరుక్కొని అందులో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట హ్యాండ్తోని. సో దట్ లంప్స్ లేకుండా ఉంటుంది. మొత్తం ఎలా అంటే మనము మజ్జిగలాగా అయిపోవాలి. మరీ అంత పల్చగా కూడా ఉండొద్దు, కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. మనం రైతా టైప్ అనమాట. అట్లా ఉంటే మనకి రైస్లో వేసుకున్నప్పుడు, తాలింపు వేసుకున్నప్పుడు మంచిగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం లంప్స్ లేకుండా కొన్ని వాటర్ పోసుకుంటూ అదంతా కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఏదైతే ఉందో దాన్ని కూడా మొత్తం అందులోనే గట్టిగా పిసికేసేయాలన్నమాట పెరుగులోకి. స్పైసీ మొత్తం అందులో దిగిపోతుంది. సో అలా మొత్తం కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అది కూడా మొత్తం కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు మజ్జిగ చారు పోపు వేసుకోవడానికి ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో 2-3 ఎండుమిర్చి వేసుకొని ఆవాలు, జీలకర్ర అందులోనే వేసుకొని కొంచెం ఆయిల్ మొత్తం అది కొంచెం వేగాలన్నమాట. వేగిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకొని కరివేపాకు చిటపటలు అన్న తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగు ఉంది కదా, ఆ పెరుగుని మొత్తం ఇందులో వేసేసుకొని స్టవ్ ఆర్పేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తం పెరుగంతా ఆయిల్ అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకొని దింపేసుకోవడమే. ఎంతో ఈజీగా తొందరగా అయిపోయే మజ్జిగ చారు. మా నాన్నమ్మ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సిమ్లోనే ఉండాలన్నా వద్దే వద్దు అసలు ఇంకా చాలు. అవునా కాకపోతే